హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. అందరూ పండుగ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవాళ నేను మిక్స్ వెజ్ పిక్కలు పెడుతున్నాను. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అన్నీ బాగా దొరుకుతాయి. ఇదిగోండి, ఇవన్నీ శుభ్రంగా కడిగి ఇదిగోండి క్యాబేజీ, ఇదిగోండి షల్గం, తర్వాత నిమ్మకాయలు ఒక 4 తీసుకున్నానండి. బీన్స్, ఇదిగోండి క్యారెట్ ఒక 2 తీసుకున్నాను. ఇక ముల్లంగి, తర్వాత ఇదిగోండి గ్రీన్ మటరు, ఇక పచ్చిమిరపకాయలు. మన ఇష్టం అండి, ఏవి ఎంతైనా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొంచెం చూసుకుని వేసుకోండి. మిగతా కూరలన్నీ మన ఇష్టం, ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇంకో తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కడిగాను కదా, శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. అప్పుడు ముక్కలు అంటే మన ఇష్టం, షేపు సైజు చూపిస్తానులేండి. అవి ముక్కలు కోసుకొని ఒక 3 గంటలైనా మంచి ఎండలో ఆరబెట్టాలండి. ఇవి అన్నీ ఆరబెట్టుకుంటాను గుడ్డలు, అంటే ఇంట్లోనే, బయట ఎండలో అవసరం లేదు. తర్వాత ఇవి మనం పీసెస్ కోసుకున్నాక అప్పుడు ఎండలో, మంచి ఎండలో ఒక 3 గంటలు 4 గంటలు ఎండబెట్టుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముల్లంగి అన్నీ ఇక పైన కొంచెం, ఇదిగోటి కింద కొంచెం తీసి కొంచెం ఇలా చెక్కింది. ఇవ్వండి ఇలా పొడుగ్గా కోసుకొని, ఇవ్వండి ఈ మాత్రం ముక్కలు కోసుకుంటే, ఇవ్వండి లెమన్స్ కూడాను ఇలా పొడుగ్గా 4 ముక్కలు కోసుకుంటే చాలు. గింజలు చూసుకొని తీసుకోండి. ఇదిగోండి బీన్స్ ఇలా 2-3 పట్టుకొని పైన ఎడ్జ్ కింద ఎడ్జ్ తీసుకోండి. ఇదిగోండి ఈ మాత్రం ముక్కలు, ఇదిగోండి క్యారెట్ కూడా అంతే, పైన ఎడ్జ్ కింద ఎడ్జ్ తీసేసుకోండి. ఇలా మధ్యలో ఒకసారి కోసుకొని, ఇవి కూడా అంతేనండి, ఇంతంత పొడుగుని ముక్కలు కోసేసుకుంటే అవుతుంది. ఇదిగోండి పచ్చిమిరకాయలు, ఈ తొడుగుని తీసి మధ్యలో ఒక చీరికి పెట్టేసుకోవడం అంతే. మీ ఇష్టం, పచ్చిమిరకాయలు మీకు ఎంత కారం కావాలంటే మరీ ఎక్కువ వేసుకోక. ఇదిగోండి గ్రీన్ మటరు, ఇదిగోండి ఇవి కూడా శుభ్రంగా ఒలిచి. మా పిల్లలు చిన్నప్పుడు అండి, మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, 18 అమ్మాయి, చిన్నప్పుడులేండి, మా ఇంటి దగ్గరలో ఉండి, ఇప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళు ఈ బఠానీలు తొక్కుతో కూడా ఏదో చేస్తారండి, కూర వంకాయలు అదేసి. ఈ పైన ఇలా నెమ్మదిగా ఈ తొక్కు తీస్తారు, పల్చగా వస్తుంది, నాకు తెలియదు. తీసి ఆవిడ చాలా బాగా తీసి కూర వంకాయ టమాటా వేసి కూర చేస్తుంటాడు. చిన్న చిన్న ఫ్లోరెట్స్ చేసుకొని వేసుకోవాలి, పెద్దవి ఉంచకూడదు. ఈ ఫ్లవర్ దగ్గర ఈ పక్కన ఇది ఉంటుంది కదా, ఇది కూడా బాగుంటుందండి, వేసుకోవచ్చు. అంటే మరీ లావులో అవి కాదు, కొంచెం సన్నగా ఉన్నాయి, వేసుకోవచ్చు. అంతేనండి. ఈ కూరలన్నీ కోసాక ఎండబెడతాను. ఒక 3-4 గంటలు ఎంత ఎండితే అంత దాంట్లో మాయిశ్చర్ పోతే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మన ఆవకాయ, మన టమోటాలు, తర్వాత ఈ అల్లం పచ్చడి అలాగే కారంగా ఉండదండి, మామూలుగా ఉంటుంది. మీరు అంటే నంచుకోవడానికి, ఏవైనా పప్పు కూరల్లో నంచుకోవడానికి వాటికి అది బాగుంటుందండి. ఇదిగోండి మందంగా కాగితాలు వేసుకున్నాను, దాని మీద శుభ్రంగా ఈ మిక్స్ వెజ్ పిక్కలకి మసాలా అది చేసుకుందాం అండి. మనం ఈ వైట్ ఆవాలు ఉంటాయి కదా, అవి ఒక 6 స్పూన్లు వేసుకోవాలి. అంటే బ్లాక్ తీసుకున్నా పర్లేదు. ఆవాలు వేయించాను. పాన్ మోహరి అంటాం కదా, సోంపు, ఇది వేసుకోవాలి. మెంతులు కొంచెం వేసుకోవాలండి, ఒక స్పూన్నర అంత వేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి జీలకర్ర కొంచెం ఒక స్పూన్ అనుకోండి, ఇవి కూడా కొంచెం వేయించుకోవాలండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కప్పుతోటి ఒక కప్పుడు ఆవాల నూనె వేస్తున్నాను. తాగింది కొంచెం చల్లబెట్టాను. మన అజ్వాయిన్ వేసుకోవాలి. ఇదిగోండి జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి ఇందులో ఇలాగ మిరియాలు ఇలా వేసిస్తే అది తీసి బాగుంటుందండి. అవి తర్వాత పుల్ల పడితే అంటే అందులో కలిసి బాగుంటాయి. ఇలాగే వేసుకోండి. పసుపు కొంచెం వేసాను. కాశ్మీరీ లాల్ మిర్చి కొంచెం వేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయలు తీసి మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసిస్తున్నాను. అన్నీ చక్కగా ఆరిపోయినాయి, ఎండకి ఎండిపోయినాయి. ఇవన్నీ వేసుకోవాలి. మనకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ముక్కలు ఉడికిపోతాయి. ఆవాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇదేమో పాన్ మొహరి, మెంతి, జీరా. ఇదిగోండి నిమ్మకాయలు తీసి ఉంచాం కదా, ఇవి వేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి వెనిగరు ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఇది వేస్తే మీకు పచ్చడి బాగుంటుంది, పుల్లగా చక్కగా ఉంటుంది. 4 days పోయిన తర్వాత అప్పుడు ముక్క మెత్తపడుతుంది. టేస్ట్ ఆ మసాలా అది అన్ని ముక్కల్లోకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ మరొక 1/2 కప్పు ఈ ఆవు నూనె వేడి చేసి చల్లారబెట్టి వేసుకోవాలండి. ఇది మిక్స్ వెజ్ పిక్కలు అయింది, 5-6 days అయిందండి. ఇదిగోండి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. నాకు కొంచెం పిక్కలు కొంచెం పొడి పొడిగా కనిపిస్తున్నది. మన పచ్చళ్ళు లాగా మనం కలుపుకోలేము అన్నంలో, కానీ నంచుకోవడానికి బాగుంటాయండి. అంతేనండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.